యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఆ విమాన గోపురాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రారంభించారు 63 కిలోల బంగారం తాపడంతో. అదిగో పవిత్ర పుష్కర స్నానాన్ని ఆచరిస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఇంకా పెద్దలు. వారితో ఈ పవిత్ర పుష్కరోత్సవ వేళ యావత్ దేవతల ఆశీస్సులు మనకు బ్రాహ్మణ ముఖంగా అందుతున్నాయి. కాళేశ్వరం దేవస్థాన ప్రధాన అర్చకులు, అర్చక స్వాములు, వేద పండితులు ఎందరో పాల్గొంటూ ఉన్నారు. పనకంటి ఫణీంద్ర శర్మ గారు, పరిమి సుబ్రహ్మణ్య శర్మ గారు, కాకిరాల పవన్ శర్మ గారు, శివపురం వినయ్ శర్మ గారు, ఇంకా ఎందరో అందరి నోట పలుకుతున్న ఆశీస్సులు మరి యావత్ తెలంగాణ ప్రజలకు శుభాలు కలగాలంటూ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రార్థనలు ఫలించాలని కోరుతోంది యావత్ భక్తలోకం. భక్తుల సౌకర్యం కోసం 19 శాఖలు, 19 డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేస్తున్న కృషి మనం చూస్తూ ఉన్నాం. పుష్కరాల సందర్భంగా 100 రూముల వసతి గృహం, 100 రూమ్స్ చౌల్ట్రీ గెస్ట్ హౌస్, డార్మేటరీ భవనం నిన్ననే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ శ్రీధర్ బాబు గారు ప్రారంభించారు. అందులో కూడా స్థానిక పెద్దలందరూ పాల్గొన్నారు. అలాగే 100 రూమ్స్ తోటి టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. ఇందాకే సీఎం గారు కూడా చూశారు. మరి స్నానం కోసం షవర్లు, దుస్తులు మార్చుకునే గదులు, సలవ పందిళ్ళు, ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులు, త్రాగునీటి ఏర్పాటు, దేవాలయం చుట్టూ సీసీ రోడ్లు, పిండ ప్రధాన మంటపం, శాశ్వత మరుగుదొడ్లు, స్నానం గదుల నిర్మాణం, వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు వైభవోపేతంగా నిర్వహించేందుకు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఏర్పాట్లన్నీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ హ్యాపీ టు షేర్ మైల్ స్టోన్స్ ఇన్ దిస్ ప్రజాప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన సరస్వతి పుష్కరమ్స్ కమెన్స్ టుడే అండ్ అప్ టు 27th May. గవర్నమెంట్ శాంక్షన్ 40 crores ఫర్ గ్రాండ్ కండక్ట్ ఆఫ్ దిస్ పుష్కరమ్స్. Gold plating to Vimana Gopuram of Sri Lakshmi Narasimha Swami Devasthanam Yadagirigutta with estimated gold of 63 kg approximately. Establishment of Veda Pathshala at Yadagirigutta. Development of Vemulavada Raja Rajar Swami Devasthanam. Mana Vemulavada MLA విప్ అలాగే ఆది శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వేములవాడ కూడా 76 కోట్ల రూపాయలతో టెంపుల్ ఎక్స్పాన్షన్ కోసం మరి ఆనరబుల్ సీఎం గారు శాంక్షన్ చేశారు. అక్కడ అన్నదాన మంటపం, అలాగే అన్నదాన సత్రం కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరుగుతోంది. ఇక వేములవాడ డెవలప్మెంట్ అథారిటీ అనేది హెచ్ఎండిఏ నిధులతో ప్రత్యేకమైన బద్దిపోచమ్మ ఆలయాన్ని డెవలప్ చేయడం జరుగుతోంది. అలాగే భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని 60 కోట్ల రూపాయలతో మరింత సౌకర్యవంతంగా మలచడం జరుగుతోంది. కొడవటంచ భూపాలపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, అలాగే ముఖ్యమంత్రి గారి సందర్శన చాలాసార్లు మనం చూసాం పత్రికల్లో, టీవీల్లో. కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, కురుమూర్తి స్వామిని దర్శించుకున్న ఆనరబుల్ సీఎం. అక్కడ కూడా 110 కోట్ల రూపాయలు కేటాయించి దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యక్రమాలు చేపడుతోంది. అలాగే Government sanctioned 30 crores from SDF and Kuda for Bhadrakali Devasthanam Warangal, for Sthanal Lakshmipuram Vaira Khammam, Maruti Mandir Salabadpur Madnur Kamareddy, Narsimulped Mahbubad district Venkateswara Swami Devasthanam కోసం మనకు తెలుసు. నర్సింహులపేట మహబూబాద్లో కూడా వెంకటేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్నారు.
ఇప్పటికి ₹1,00,00,000 కేటాయించడం జరిగింది. అందులో 67 లక్షల రూపాయల పని ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది భక్తుల సౌకర్యం కోసం. అలాగే స్పెషల్ డ్రైవ్లో కార్యక్రమాలు చేపడుతోంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్.